Okay, today we shall continue this oceanography. దాని గురించి ఫర్దర్ క్లాసెస్ కంటిన్యూ చేద్దాము. సో దీస్ థింగ్స్ మనం ఒక్కసారి గో త్రూ అయినామండి. అండ్ క్విక్ రివిజన్, ఐ ఆస్క్ యూ టు బై హార్ట్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఏరియాస్ ఇన్ దిస్ స్లైడ్స్. ఇది ఒకటి, ఇవన్నీ మీరు చూసుకోవాలి. వీ హ్యావ్ గాన్ త్రూ ఆల్ దీస్ థింగ్స్. కాంటినెంటల్ షెల్ఫ్ అంటే ఏంటి, కాంటినెంటల్ స్లోప్ అంటే ఏంటి, ఈ పర్షియన్ గల్ఫ్ కూడా చాలాసార్లు అడిగాడండి. ఈ పర్టికులర్గా ఈ ఏరియా పైన మ్యాప్ పాయింటింగ్ 2-3 టైమ్స్ అడిగాడు. మంచి క్వశ్చన్స్ అడిగాడు. ఈ ఏరియా పర్షియన్ గల్ఫ్, దీన్ని కూడా నోట్ చేసుకోవాలి. పర్షియన్ గల్ఫ్ ఏదేది అర్థమైందా, దీన్ని కూడా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్, సో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఈ బ్యారెట్ సీ గురించి, ఆర్క్టిక్ ఓషన్ గురించి, ఆర్క్టిక్ కౌన్సిల్ గురించి కూడా డిస్కస్ చేసినానండి. ఆర్క్టిక్ కౌన్సిల్ గురించి కూడా డిస్కస్ చేసినాను. విచ్ ఆఫ్ ది డెన్మార్క్ ఆర్క్టిక్ కౌన్సిల్లో ఉందా లేదా? ఎట్లా? గ్రీన్లాండ్, అంతే. సో దోస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. కాంటినెంటల్ స్లోప్, కాంటినెంటల్ రైజ్, వీటి గురించి కూడా చూసాము. And we have discussed in detail regarding all these things. The abyssal plain and everything we have gone through. Unclaws, coral reefs. So I think దీంట్లో మీకేం డౌట్స్ లేవని ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. నెక్స్ట్, ఓషన్ కరెంట్స్. ఓషన్ కరెంట్స్ మనము యాక్చువల్గా ప్రీవియస్ క్లాస్లో ఓషన్ కరెంట్స్ డిస్కస్ చేస్తున్నాము. అండ్ వీ హ్యావ్ సీన్ వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఆర్ మాడిఫై ది ఓషన్ కరెంట్స్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసాం మనం. లెట్ us లుక్ ఇన్ టు దిస్ ఏరియాస్. ఇప్పుడు దీంట్లో మీకు నార్త్ అట్లాంటిక్ ఓషన్ కరెంట్ అంటే ఏంటి, సౌత్ అట్లాంటిక్ నార్త్ అట్లాంటిక్ ఓషన్లో ఉన్న ఓషన్ కరెంట్స్, సౌత్ అట్లాంటిక్ ఓషన్లో ఉన్న ఓషన్ కరెంట్స్, వీటన్నిటిని మనం క్లియర్గా డిస్కస్ చేసాం. అర్థమవుతుందా? నెక్స్ట్, దీంట్లో ఈ ఓషనోగ్రఫీలో ఎస్పెషల్లీ వీడు అడిగే క్వశ్చన్ ఎట్లుంటుందంటే, ఏ కరెంట్ ఏ ఓషన్ బేసిన్ దగ్గర వెళ్తుంది, సార్ ఏ కంట్రీస్ బేసిన్ దగ్గర వెళ్తుంది, చాలా ఇంపార్టెంట్. అదే హాట్ ఓషన్ కరెంటా, కోల్డ్ ఓషన్ కరెంటా, ఇది వాడు అడిగే స్టాండర్డ్ క్వశ్చన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఎలా అడుగుతాడు, ఇది తీసుకోండి, ఓయాషియో కరెంట్ హాటా కోల్డ్, ఇది కోల్డ్ కరెంట్ ఎక్కడ వెళ్తుంది, ఇది ఆఫ్ కోస్ట్ ఆఫ్ జపాన్, అంతవరకే సార్. ఆఫ్ కోస్ట్ ఆఫ్ జపాన్, జపాన్ దగ్గర, ఇది కూడా ఇక్కడ వస్తుంది, జపాన్ దగ్గర వెళ్తుంది. నెక్స్ట్, కెనరీ కరెంట్, కోల్డ్ ఓషన్ కరెంట్ ఎక్కడ, ఆఫ్రికా. ఫాస్టెస్ట్ ఓషన్ కరెంట్ ఏంటి, గల్ఫ్ స్ట్రీమ్ అండ్ ఈ వెస్ట్ విండ్ డ్రిఫ్ట్ కూడా ఫాస్ట్ గానే తిరుగుతుంది. అర్థమైందా? ఇది ఎందుకు తిరుగుతుందంటే బికాస్ ఆఫ్ పోలార్ వోర్టెక్స్. దాని గురించి నేను డిస్కస్ చేయను మీకు, ఎందుకంటే మీకు అవసరం కూడా లేదు, జాగ్రఫీ ఆప్షన్ లెవెల్ అది. పోలార్ వోర్టెక్స్ అనేది ఒక సింపుల్గా ఓవర్వ్యూ ఒకటి చెప్తాను. మామూలుగా ఇక్కడ మనకు చాలా కూల్ ఉంటుందండి, వెరీ కోల్డ్ ఉంటుంది ఇక్కడ. ఈ రీజన్ కానీ చాలా కోల్డ్ ఉంటుంది. అర్థమైందా? ఈ కోల్డ్ రీజన్ ఏదైతే ఉంటుందో దీని చుట్టూ ఒక విండ్స్ ఉంటాయండి. దీని చుట్టూ విండ్స్, దే యాక్ట్ లైక్ అన్ బార్డర్. విండ్సే దే యాక్ట్ లైక్ అన్ హ్యూజ్ వాల్ విచ్ ప్రివెంట్స్ ద పోలార్ విండ్స్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ది నార్మల్ ల్యాండ్ మాస్. నార్మల్ ల్యాండ్ మాస్ పైన పోలార్ విండ్స్ పోకుండా ఒక విండే ఒక వాల్ మాదిరి యాక్ట్ చేస్తూ ఉంటుందండి. దట్ ఈస్ కాల్డ్ పోలార్ వోర్టెక్స్. అది ఎట్లుంటుందంటే ఆ ఐలాండ్ చుట్టూ ఒక పెద్ద వాల్ లాగా విండ్ తిరుగుతూ ఉంటుంది. అందుకని లోపల ఉన్న చల్లది ఎక్కువ బయట రానివ్వదు. దట్ ఈస్ కాల్డ్ పోలార్ వోర్టెక్స్. ఒక్కోసారి పోలార్ వోర్టెక్స్ ఏమవుతుందంటే ఇట్లా ఎక్స్టెండ్ అవుతుంది, సగం అమెరికాని కవర్ చేసేస్తుంది. అట్లా కవర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది మొత్తం ఇన్ఫాక్ట్ ఈ రీజన్ వరకు కూడా మంచు కురుస్తుంది అమెరికాలో. అఫ్ కోర్స్ ఇది మనకు హార్డ్ కోర్ ట్రాపికల్ రీజన్ కి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ కూడా మీకు మంచు అనేది చాలా సివియర్ గా కురుస్తుందండి. అర్థమైందా? అది పోలార్ వోర్టెక్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, అదంతా పోలార్ వోర్టెక్స్ ఇన్ఫ్లుయెన్స్ ఇదంతా. ఇప్పుడు దీన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్, కాలిఫోర్నియన్ కరెంట్ హాటా కోల్డా? ఎందుకు కోల్డ్ కరెంట్ ఇది కాలిఫోర్నియన్ కరెంట్? అలాస్కర్ కరెంట్ యొక్క ఎక్స్టెన్షనే కాలిఫోర్నియన్ కరెంట్. మామూలుగా నార్త్ పసిఫిక్ కరెంట్ ఇక్కడికి వెళ్తుంది. ఇన్ఫాక్ట్ ఇది ఎట్లుంటుందంటే ఈ నార్త్ పసిఫిక్ కరెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్టక్ అవుతుంది. స్టక్ అయిన తర్వాత ఇట్లా తిరిగినప్పుడు డ్యూ టు అలాస్కన్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్ బికమ్స్ కోల్డ్. అండ్ ఈ కోల్డ్ కరెంట్ ఇలా కిందికి వస్తుంది, మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ తిరుగుతుంది. అర్థమైందా? దట్ ఈస్ ద పాత్. నెక్స్ట్, the areas where hot and cold ocean currents meet, what are those areas are specialized for? Rich fishing grounds, fog, nutrients ఉంటాయి, మళ్ళీ దాని నుంచి సీవీడ్స్ వస్తాయి, మర్చిపోకూడదు. అర్థమైందా? నెక్స్ట్, ఎక్కడైనా సరే హాట్ ఓషన్ కరెంట్ కోల్డ్ ఓషన్ కరెంట్ కనుక కలిసిందంటే అక్కడ మనకు ఫాగ్ వస్తుంది. సింపుల్గా ఎట్లా గుర్తుపెట్టుకుంటా అంటే వేడి నిప్పుల పైన మీరు నీళ్ళు చల్లారనుకోండి ఎట్లుంటుంది,
పొగ వస్తుంది కదా, ఆ పొగ మాదిరిగానే పొగ వస్తుంది అనుకుందాం. అఫ్ కోర్స్ దీని ఫినామినా వెనకాల ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి జస్ట్ ఒక బ్లైండ్ స్పాట్ లాగా చెప్తున్నా నేను. పాయింట్ అర్థమవుతుందా? అండ్ ఇంకోటి ఇది రిచ్ ఫిషింగ్ గ్రౌండ్స్, ఎందుకంటే పై నుంచి కోల్డ్ వాటర్ న్యూట్రియన్స్ తీసుకొస్తుంది, హాట్ వాటర్ ఇట్లా సరిపోతుంది కాబట్టి కరెక్ట్ నార్మల్ టెంపరేచర్ ఉంటుంది అక్కడ. రిచ్ ఫిషింగ్ గ్రౌండ్స్. మళ్ళీ ఈ రెండు కాకుండా ఇంకా ఏముంటాయండి? న్యూట్రియన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రిచ్ ఫిషింగ్ గ్రౌండ్స్, సీవీడ్స్ పెరుగుతాయి బాగా. నెక్స్ట్ ఈ సరగాసో సీ, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్ మెనీ టైమ్స్ అడిగాడండి వీడు. జాగ్రఫీ ఆప్షనల్లో కానీ జిఎస్ జాగ్రఫీలో కానీ చాలా సార్లు అడిగాడు ఈ సరగాసో సీ గురించి. ఇంపార్టెంట్. నేను ఇప్పుడు చెప్పలేదు గుడ్ ఫర్ బ్యాడ్ ఫర్ మెరైన్ లైఫ్ అని. ఎక్కడ? ఓకే, మెరైన్ లైఫ్ విల్ బి పూర్. ఇప్పుడు చెట్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? పెద్ద పెద్ద ఫిషెస్ పోలేవు అక్కడ. మెరైన్ లైఫ్ అక్కడ పూర్ ఉంటుందండి. సి దిస్ ఈజ్ ఏ కాంప్లికేటెడ్ కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే, ఓకే నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ సరగాసో సీ నెక్స్ట్ ఏంటి? కెనరీ కరెంట్, కోల్డ్ కరెంట్ ఎట్లా డిసికేటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, హౌ ఇట్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ డెజర్ట్స్ అని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం దీనిపైన కూడా. నెక్స్ట్ బెంగోలా కరెంట్, ఇవన్నీ మనం ఆల్రెడీ చూసామండి. అండ్ ఇక్కడ ఒక్కసారి ఈ కౌంటర్ ఈక్వటోరియల్ కరెంట్ గురించి ఒక్కసారి అడిగారు. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ దట్ పాయింట్ వన్స్ అగైన్. కౌంటర్ ఈక్వటోరియల్, ఒక్కసారి జాగ్రత్తగా వినండి లేదా లుక్ ఇన్ టు దిస్. కౌంటర్ ఈక్వటోరియల్ కరెంట్ ఆర్ ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్, ఇది ఏమవుతుందంటే, నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం కదా, మీకు విండ్స్ ఎలా డైరెక్షన్ ఉంటుందండి? వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ది విండ్స్ ఇన్ దిస్ ఏరియా? లైక్ దిస్. విండ్స్ ఇలా ఉంటుంది, అర్థమైందా? ఈ విండ్స్ ఏం చేస్తాయంటే, ఈ వాటర్ ఏదైతే ఉంటుందో ఈ వాటర్ని ఇలా మూవ్ చేస్తున్నాయని చెప్పి మనం ఆల్రెడీ స్టడీ చేసాం దాన్ని. వాటర్ విండ్స్ ఆఫ్ కోర్స్ మనకు రొటేషన్ ఆఫ్ ది ఎర్త్ కూడా మనకు వాటర్ని ఇటు సైడ్ పైలప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇట్లా రావడం వల్ల వాటర్ అంతా ఏమవుతుంది? ఇక్కడ పైల్ అవుతుంది. పైల్ అయిన వాటర్ ఏమవుతుందంటే, అంతే కదండి, ఇప్పుడు మనం కాఫీ ఉఫ్ అని ఊదినప్పుడు ఎప్పుడైతే వాటర్ మిల్క్ అంతే సైడ్ పైలప్ అవుతుంది కదా కాఫీలో మనం ఊదినప్పుడు, అప్పుడు ఏమవుతుందంటే వాటర్ అంతా వెళ్ళి ఇక్కడ పైలప్ అవుతుంది. పైలప్ అయినప్పుడు దీని హైట్ ఈ విధంగా ఉంది. ఇక్కడ కంపారిటివ్గా వాటర్ అంతా ఇటు సైడ్, అంటే ఇటు సైడ్ నుంచి మనం ఊదుతున్నాం అన్నట్టు, ఇక్కడ వాటర్ అంతా పైలప్ అయింది. ఇక్కడ వాటర్ ఏముంది? కంపారిటివ్గా లోవర్ ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ పైలప్ అయినప్పటికీ కూడా ఇది ఇట్లా ఓషన్ కరెంట్ గా పైకి వెళ్ళిపోయినప్పటికీ కూడా అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ కొద్దిగా వాటర్ ఇట్లా తిరిగి వచ్చేస్తుంది. అర్థమవుతుంది? మనం ఇట్లా ఊదుతున్నప్పుడు కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా కాఫీ కప్ కానీ ఊదారంటే ఇటు సైడ్ ఏమో పైకి ఇట్లా వెళ్తుంది, కానీ సైడ్స్ నుంచి ఇట్లా వచ్చేస్తుంది. ఎప్పుడైనా గమనించారా దాన్ని? గమనించకపోతే ఇప్పుడే గ్లాస్లో వాటర్ పట్టుకొని ఒకసారి ట్రై చేయండి. మీరు ఏదైనా సరే కప్పులో మీరు సింపుల్గా ఇలా కప్లో ఉన్నప్పుడు మీరు ఇట్లా ప్రెస్ ఇలా మీరు ఇక్కడ ఊదారనుకోండి, వాటర్ అంతా ఇక్కడ పైలప్ అవుతుంది, మిల్క్ అంతా ఇట్లా పైలప్ అయిన ఈ మిల్క్ ఏదవుతుంటుంది, ఈ మిల్క్ ఈ ఎడ్జెస్ నుంచి ఇలా వచ్చేస్తుంది. అంటే ఎక్కడైతే మీరు గాలి ఫోర్స్ తక్కువ ఉంటుందో ఆ తక్కువ ఉన్న ఏరియా నుంచి అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ, గాలి ఏమో మనం ఇలా ఊతాం, అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ వల్ల ఇది ఇలా వచ్చేస్తుంది. అంతవరకు అబ్జర్వ్ చేశారు కదా, దాన్ని కౌంటర్ కరెంట్స్ అంటారు బేసిక్ గా. ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్స్ కూడా అంతే. ఇదేంటి, గాలి ఏమో దీన్ని ఇట్లా ఈ విధంగా ఊపుతోంది, కానీ మధ్యలో ఉన్న గ్యాప్ లో ఏమో ఆ ఎయిర్ బయటకు వచ్చేస్తుంది. ఆ బయటకు వచ్చేస్తున్న ఆ ఓషన్ కరెంట్స్ ఏదైతే అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ ఇట్లా కిందికి వచ్చేస్తున్నాయి, దాన్ని మనం ఏమంటామంటే ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్స్ అంటాం. అది ఈక్వటర్ దగ్గర మాత్రమే జరుగుతుంది కాబట్టి ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్స్. అర్థమైందా? ఎనీ డౌట్స్ అండి ఇందులో? నెక్స్ట్, so let us look into this ocean current. ఈ ఓషన్ కరెంట్స్ లో అప్వెల్లింగ్ అనే దానిపైన గురించి మాట్లాడతాం. అప్వెల్లింగ్ అనేది ఏమని చెప్తాం జనరల్ గా? బేసిక్ ఏమంటే వాటర్ ఎప్పుడైతే వాటర్ ఇట్లా పైకి వస్తుందో దాన్ని అప్వెల్లింగ్ అంటారు. వాటర్ ఎప్పుడు పైకి వస్తుంది? లుక్ ఇన్ టు దిస్. ఇది ఓషన్ అనుకోండి, ఇది ఓషన్, అర్థమైందా? నెక్స్ట్, ఇక్కడ ఓషన్ ఇది ఉన్నప్పుడు ఇది ఎట్లుంటుందిరా అంటే, పైన వాటర్ ఏమో ఇది ఇలా వెళ్ళిపోతుంది,
దీని పైన వచ్చి ఇంకోటి ఇట్లా సర్క్యులేట్ చేస్తుంది. ఇది అప్పర్ ఓషన్ కరెంట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 10%. మనకు బాటమ్ ఓషన్ కరెంట్స్, డీప్ ఓషన్ కరెంట్స్ ఉన్నాయి విచ్ ఇస్ 90%. ఇది చెప్పాను. ఇది ఎట్లా ఇది 90% ఫామ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ పోల్స్ ఉంది అనుకున్నాం, ఇది ఈక్వేటర్. ఈ పోల్స్ దగ్గర ఇక్కడ ఈ అప్పర్ లేయర్ ఆఫ్ వాటర్ని వదిలేసేయండి, ఈ అప్పర్ లేయర్ ఆఫ్ వాటర్ని వదిలేసేయండి, అది సర్ఫేస్ ఓషన్ కరెంట్స్. ఈ లోవర్ లేయర్ ఆఫ్ వాటర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐస్బర్గ్ ఇలా ఉంది, కింద దాకా ఇట్లా ఐస్బర్గ్. ఈ వాటర్ ఏమవుతుంది ఇక్కడ, ఐ థింక్ ఐ హ్యావ్ కెప్ట్ ఎ పిక్చర్. స్పైరల్, జస్ట్ సెకండ్, ఒక పిక్చర్ నోతే యాడ్ చేసిన నేను. ఓకే, చేయలేదు. ఫైన్. సో మనం ఆల్రెడీ దీన్ని డిస్కస్ చేసినాం కదా, ఇలా ఉంటుంది. సో ఫర్గెట్ అబౌట్ ది అప్పర్ లేయర్, ఈ అప్పర్ లేయర్ గురించి వదిలేసేయండి. ఇక్కడ నాకేంటి, పోల్స్, ఇది ఈక్వేటర్. ఇక్కడ నాకు ఏముంది, ఇక్కడ ఐస్బర్గ్ ఉంది. ఐస్బర్గ్ ఇక్కడ ఉన్న వాటర్ని ఏం చేస్తుందండి, కూల్ చేస్తుంది. కూల్ చేయడం వల్ల దీని డెన్సిటీ ఏమవుతుంది, పెరిగిపోతుంది. డెన్సిటీ ఎక్కువైపోయి ఇది సింక్ అవుతుంది. ఎప్పుడైతే ఇది డెన్సిటీ ఎక్కువైపోయి సింక్ అయిపోతుందో ఇక్కడ ఉన్న వాటర్ దీన్ని రీప్లేస్ చేస్తుంది. అర్థమైందా, ఇక్కడ ఉన్న వాటర్ రీప్లేస్ చేస్తుంది. ఈ సింక్ అయిన వాటర్ ఏం చేస్తుంది, ఇలా సైక్లిక్ మోషన్లోకి వెళ్ళి, ఆబ్వియస్లీ ఈక్వేటర్ దగ్గర మీకు కంపారిటివ్గా ఏముంటుంది, హాటర్ వాటర్ ఉంటుంది లేదా వామ్ వాటర్ ఉంటుంది. ఈ వామ్ వాటర్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ నుంచి ఇది ఇట్లా మూవ్మెంట్ అవుతుంది, ఇది కిందటి నుంచి ఇట్లా పైకి వెళ్తుంది. కిందటి నుంచి పైకి వెళ్ళిన కారణం చేత కింద ఉన్న న్యూట్రియన్స్ అన్నింటినీ పైకి తీసుకొస్తుంది. ఎందుకంటే డెడ్ యానిమల్స్ అన్ని కిందనే కదా డీకంపోజ్ అవుతాయి. డీకంపోజ్ అయినప్పుడు ఆ న్యూట్రియన్స్ ఏమవుతుంటే, ఆ న్యూట్రియన్స్ అన్నింటినీ ఆ న్యూట్రియన్స్ అన్నింటినీ ఇది పైకి తీసుకొస్తుంది. పైకి తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అప్వెల్లింగ్ ఆఫ్ న్యూట్రియన్స్ జరుగుతుంది. న్యూట్రియన్స్ అన్ని ఇట్లా పైకి వస్తాయి. ఎప్పుడైతే ఇక్కడ ఈ న్యూట్రియన్స్ అన్ని పైకి వస్తాయో, ఇక్కడ మనకు ఏముంటుంది, రిచ్ న్యూట్రియంట్ వాటర్ ఉంటుంది. గుడ్ రిచ్ న్యూట్రియంట్ వాటర్ ఉంటుంది ఇక్కడ. అండ్ పైన కూడా మనకి ఎప్పుడైతే వామ్ ఓషన్ కరెంట్, కోల్డ్ ఓషన్ కరెంట్ మీట్ అవుతుందో, ఇక్కడ కూడా మనకు బెస్ట్ వాటర్ అనేది వస్తుంది, అంటే న్యూట్రియంట్ రిచ్ వాటర్ అనేది. అర్థమైందా? సరే, ఈ పర్టికులర్ పాయింట్ పైన వదిలేసేయండి. ఈ కిందటి నుంచి మీకు అప్వెల్ అవుతున్న వాటర్ ఏదవుతుందో, దిస్ బ్రింగ్స్ అవుట్ న్యూట్రియంట్స్. దిస్ ఈస్ కాల్డ్ అప్వెల్లింగ్ ఆఫ్ వాటర్ అండ్ దిస్ ఈస్ ఆల్వేస్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్. ఈ అప్వెల్లింగ్ ఆఫ్ వాటర్ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంది కదా, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయనా? ఓకే, సి ఎర్త్, పోల్స్, ఈక్వేటర్. అర్థమైందా? మళ్ళీ ఇది పోల్స్. ఇక్కడ మనకేముంటుందండి, ఇక్కడ మనకేముంటుంది, ఐస్బర్గ్ ఉంటుంది పోల్స్ దగ్గర. సో ఇక్కడ ఉన్న ఈ వాటర్, ఈ సర్ఫేస్ ఓషన్ కరెంట్ వాటర్ని వదిలేసేయండి, ఇది మనకొద్దు. ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ ఏదైతే ఉంటుందో, ఈ వాటర్ ఎక్సెసివ్గా కూల్ అవ్వడం వల్ల ఈ వాటర్ ఏమవుతుంది, సింక్ అవుతుంది. ఈ వాటర్ ఏమవుతుంది, సింక్ అవుతుంది. అందరికొక క్లారిటీ ఉందా? కూల్ వాటర్ ఎక్కువ డెన్సిటీ ఉంటుంది, అది ఈజీగా కిందకి సింక్ అవుతుంది. సింక్ అయిన ఈ వాటర్ని ఎవరు రీప్లేస్ చేస్తారు, ఇక్కడ నుంచి వాటర్ రీప్లేస్ చేస్తుంది. అర్థమైందా? ఇక్కడ నుంచి వాటర్ రీప్లేస్ చేస్తుంది. ఇక్కడ నుంచి రీప్లేస్ చేసిన ఈ వాటర్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ మళ్ళీ ప్రెషర్ యాడ్ చేస్తుంది. ఈ వాటర్ ఇలా కిందికి వస్తుంది. ఈ వాటర్ ఇలా కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇది పైకి వెళ్తుంది. ఇలా ఏ వాటర్? ఎస్, అదే వాటర్. దీన్ని డీప్ ఓషన్ కరెంట్స్ అంటారు. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇదే ఫినామినా. ఇక్కడ కూడా వాటర్ ఇలా వస్తుంది, ఇలా వచ్చి ఇలా పైకి అప్పెల్ అవుతాం. దీన్ని ఏమంటారంటే డీప్ ఓషన్ కరెంట్స్ అంటారు. ఈ డీప్ ఓషన్ కరెంట్స్ దీన్ని ఏమంటారంటే అప్వెల్లింగ్ ఆఫ్ వాటర్ అంటారు. అప్వెల్లింగ్ ఆఫ్ వాటర్ అని చెప్పి అంటారు. ఇట్లా పైకి వచ్చే ప్రాసెస్, ఈ పాయింట్ ఏదవుతుందో దీన్ని ఒకటే అప్వెల్లింగ్ ఆఫ్ వాటర్ అంటారు. భయ మాస్ తీసేసారు. ఇప్పుడు చెప్పండి. కాదు, ఈ వాటర్ ఏదైతే ఉంటుందో, ఈ వాటర్ కిందటి నుంచి పైకి రావడం కారణం చేత కింద ఉన్నటువంటి న్యూట్రియన్స్ అన్నిటి పైకి తీసుకొస్తుంది. అర్థమైందా? న్యూట్రిషనల్ రిచ్ వాటర్ అన్నట్టు. ఇది అప్వెల్లింగ్ ఆఫ్ వాటర్. అప్వెల్లింగ్ ఆఫ్ వాటర్ ఈజ్ ఆల్వేస్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్. అప్వెల్లింగ్ ఆఫ్ వాటర్ ఈజ్ ఆల్వేస్ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్. అర్థమైందా? నెక్స్ట్,
సో దీస్ ఆర్ ది ఓషన్ కరెంట్స్ ఆఫ్ ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్ ఓషన్ కరెంట్స్ అండి, చాలా ఇంపార్టెంట్. మీరు ఇండియన్ ఓషన్ కరెంట్స్ కానీ మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే లుక్ అట్ దిస్ సర్కిల్ అండి. ఇదేంటి, ఇది కింద పోతుంది కదా ఇట్లా ఫాస్ట్గా, ఇది ఏంటిది? వెస్ట్ విండ్ డ్రిఫ్ట్. ఇంతవరకు క్లారిటీ ఉందా? ఈ వెస్ట్ విండ్ డ్రిఫ్ట్ ఇట్లా పైకి వెళ్తుంది చూడండి. పైకి వెళ్ళిన తర్వాత ఇది సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ అంతే. సౌత్ ఇండియన్ ఓషన్ లో సౌత్ ఈక్వటోరియల్ కరెంట్, నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ ఉన్నది ఇండియన్ ఓషన్ లో, ఎందుకంటే పైన అంతా మనకు ల్యాండ్ మాస్ ఉంది కాబట్టి, ఇదంతా ల్యాండ్ ఉంది కాబట్టి. అర్థమైందా? బట్ లుక్ అట్ ద పిక్చర్ ఆఫ్ దీస్ థింగ్స్. సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ ఎలా పోతున్నాయి చూడండి, అదే ఇక్కడ చూడండి. అర్థమైందా? ఇది సమ్మర్ సీజన్లో డైరెక్షన్ ఈ విధంగా ఉంది, వింటర్ సీజన్లో డైరెక్షన్ ఈ విధంగా ఉంది. అర్థమైందా? 2015లో స్టాండర్డ్ ప్రిలిమ్స్ బిట్ అండి ఇది. ఏంటి స్టాండర్డ్ ప్రిలిమ్స్? సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్స్. ఏ టైప్ ఆఫ్ క్లైమేట్ లో ఉంటుంది అంటే మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ లో ఉంటుంది. వెరీ 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 స్టాండర్డ్ బిట్ ఇది, బై హార్ట్ చేయండి. పొరపాట్లు కూడా మీకు ఫర్దర్ గా కాన్సెప్ట్స్కి వెళ్ళిన తర్వాత మనకు మెడిటరేనియన్ క్లైమేట్ లో కూడా మనకు ఈ సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్స్ ఉంటుంది కదా అని చెప్పి ఒక కాన్సెప్ట్ అవుతుంది. బట్ దట్ ఈస్ నాట్ ది సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్స్. అది రివర్సల్ ఆఫ్ విండ్స్ కాదు. ఈ స్టేట్మెంట్ ఇలానే బై హార్ట్ చేయండి. ఎందుకు ఇలా అవుతుంది అనేది నేను అట్మాస్ఫియర్ వచ్చినప్పుడు చెప్తాను. ఆ ఇండియన్ క్లైమేట్ లో ఇండియన్ మాన్సూన్ క్లైమేట్ చెప్తున్నప్పుడు చెప్తాను మీకు. దిస్ రివర్సల్ ఆఫ్ విండ్స్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ మేజర్ కాన్సెప్ట్, చాలా పెద్ద కాన్సెప్ట్ ఇది. అప్రాక్సిమేట్ గా మనకి దీనికి 3 క్లాసెస్ కావాలి. ఏంటి పర్ డే 2.5 hours చెప్తే. అర్థమైనా? దిస్ రివర్సల్ ఆఫ్ విండ్స్ ఇస్ ఎ వెరీ కాంప్లెక్స్ కాన్సెప్ట్. రివర్సల్ ఆఫ్ విండ్స్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ది మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్. గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ విండ్ ఇది. ఎవరు ఏం చెప్పినా వినండి. అంటే కొన్ని చిన్న చిన్న బుక్స్ ఉంటాయి కదా, పరిమళ ఆథర్స్ రాసిన బుక్స్. ఆ బుక్స్ లో వాళ్ళు డైరెక్ట్ గా ఏమని మెన్షన్ చేస్తారంటే సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్స్ అక్కర్స్ ఈవెన్ ఇన్ ది మెడిటరేనియన్ రీజియన్ అని కూడా రాస్తారు. అది తప్పు. సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్స్ అక్కర్స్ ఓన్లీ ఇన్ ది మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్. 2015 ప్లీజ్ పెట్టండి. చాలా వరకు మీరు కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఒక టెస్ట్ పేపర్స్ కానీ చూస్తే మామూలుగా కీ రిలీజ్ చేస్తారు కదా, ఆ కీలో వాళ్ళు ఏమని చెప్పినారంటే మెడిటరేనియన్ టైప్ ఆఫ్ క్లైమేట్, మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అని చెప్పి రెండు ఇచ్చారు. రెండు కాదు, ఓన్లీ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్స్. ఏది అర్థం కాలేదా? సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్స్ అక్కర్స్ ఓన్లీ ఇన్ ది మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్. సీజనల్ రివర్సల్ ఆఫ్ విండ్స్ అక్కర్స్ ఓన్లీ ఇన్ ది మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్. స్టాండర్డ్ బిట్ ఇది. అర్థమైందా? నెక్స్ట్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్. నెక్స్ట్ సో మనము ఈ పర్టికులర్ ఏరియా ఏదవుతుంటుంది, ఈ ఏరియానైతే మనం కాంప్లెక్స్ ఫినామినా అండి. అంటే ఈ పర్టికులర్ ఏరియా, ఇది ఏరియా మాత్రం చూస్తున్నారా? విండ్ డైరెక్షన్ ఏ విధంగా ఉందో, ఇక్కడ విండ్ డైరెక్షన్ ఏ విధంగా ఉందో చూస్తున్నారా? సో ఈ ఏరియా మాత్రం కొద్దిగా డిఫికల్ట్. ఈ ఏరియాను వదిలేసేయండి. నేను ఇప్పుడు మాత్రం ఓన్లీ ఈ ఏరియా గురించి డిస్కస్ చేస్తాను, ఈ ఏరియా గురించే మాట్లాడతాను. దీన్ని నేను ఇండియన్ క్లైమేట్ లో మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ వచ్చినప్పుడు మాట్లాడతా దానిపైన. నెక్స్ట్ మామూలుగా మాన్సూన్ విండ్స్ ఇండియాతో మనం ఎక్కువ అరేబియన్ వాళ్ళతో ఎక్కువ ట్రేడ్ చేస్తాం. వీళ్ళు ట్రేడింగ్ ఎట్లా చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వీళ్ళు 6 months ఏమో విండ్ ఇలా వెళ్తుంది, 6 months ఏమో విండ్ ఇలా వస్తుంది. అర్థమైందా? 6 months ఇండియా టు అరేబియా ఉంటుంది, 6 months అరేబియా టు ఇండియా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే సమ్మర్లో అరేబియా నుంచి ఇండియాకి వచ్చేస్తారు, సమ్మర్ సీజన్లో ఇండియాకి వచ్చేస్తారు, ఇండియాలోకి వచ్చి ఇక్కడ అంతా ట్రేడింగ్ చేస్తారు. మళ్ళీ వింటర్ సీజన్ వచ్చినప్పటికి ఏమైందంటే వీళ్ళు మళ్ళీ అరేబియాకి వెళ్ళిపోతారు. అర్థమైందా? అందుకనే ఎస్పెషల్లీ ఈ అరబ్స్ ఎవరితో ఎక్కువ ట్రేడ్ చేశారంటే కేరళతో ట్రేడ్ చేశారు. అర్థమైందా? అందుకనే కేరళ యొక్క ముస్లిం కల్చర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ మెయిన్ ల్యాండ్ ముస్లిం కల్చర్. ముస్లిం కల్చర్ ఇండియాలో కూడా రీజన్ కి మారుతుందండి. కేరళలో ఉండేది వాళ్ళు ఫాలో అయ్యేది అరబ్ ముస్లిం కల్చర్. ఇన్ఫాక్ట్ కేరళలో ఉన్న క్రిస్టియన్ కల్చర్ కూడా మెయిన్ ల్యాండ్ క్రిస్టియన్స్ ఈక్వల్ కాదు. వాళ్ళు ఫాలో అయ్యేది ఏ క్రిస్టియానిజం అండి? పోర్చుగీస్ క్రిస్టియానిజం వాళ్ళు ఫాలో అయ్యేది. అర్థమైందా? అందుకనే వాళ్ళు డిఫరెంట్ ఉంటారు. ఇలానే మన ఇండియాలో ఈ ఇస్లాం గురించి మాట్లాడుతున్నప్పుడు కేరళలో ఫాలో అయ్యే ఇస్లాం వేరే, ఎందుకంటే ఇది అరబ్ ఇస్లామిజం. మెయిన్ ఇండియాలో ఫాలో అయ్యేది ఏంటి? టర్కిష్ ఇస్లామిజం. కశ్మీర్ ఇస్లామిజం మళ్ళీ డిఫరెంట్. కశ్మీర్లో ఇస్లామిజం ఇంకో విధంగా ఉంటుంది. చూడండి, ఒకటి ఇస్లాం అంతా ప్రపంచం ఒకటి కాదు. టర్కిష్ ఇస్లామిజం వేరే, ఆఫ్ఘన్ ఇస్లామిజం వేరే, అరబ్ ఇస్లామిజం వేరే. ఒక్కొక్క రీజన్ కి వాళ్ళకి తగినట్టుగా ఉంటుంది. ఎట్లయితే మనకు సైనిజం బుద్ధిజం అని చెప్పి ఏదైతే ఉంటుందో
లేదా ఒక్కొక్క చోట మనం ఎట్లయితే మనం డిఫరెంట్ గా మనం పూజా పద్ధతులు వేరే ఉంటాయో అట్లా వీళ్ళకి కూడా వేరియేషన్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, వీళ్ళు ఈ సీ రూట్ ఇంతకుముందు ఎట్లుండేది నావిగేషన్ అంటే ఈ ఈ గాలి ఏదవుతుందో గాలి వల్ల వీళ్ళు నావిగేట్ చేస్తూ ఉంటారు. పైరట్స్ ఆఫ్ కెరీబియన్ మూవీ చూసారు కదా అందరూ. షిప్స్ ఎలా నావిగేట్ చేస్తాయండి? పైన తెరచాపలు ఉంటాయి, తెరచాపలతోనే కదా పోతాయి అంతకు ముందంతా. ఇప్పుడైతే మనం ఇంజన్స్ యూజ్ చేసి టర్బైన్స్ యూజ్ చేసి చేస్తున్నాం, కానీ ఇంతకు ముందంతా ఏ విధంగా ఉండేది? చూడండి సమ్మర్లో ఎట్లా, ఇక్కడ వింటర్లో ఎలా పోతుంది వింటర్ కరెంట్, వింటర్లో ఇండియా నుంచి ఇక్కడ పోతుంది. సో ఇక్కడ షిప్ స్టార్ట్ చేసుకుంటారు, హ్యాపీగా గాలికి ఇక్కడికి వెళ్ళిపోతారు. సమ్మర్లో ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇటు వస్తుంది. సో షిప్ ఇక్కడ స్టార్ట్ చేసుకుంటే ఇట్లా ఇండియాకి వస్తారు. సో ఈజీ ట్రేడింగ్ పద్ధతి, అర్థమైంది. ఎక్కువ ఎక్స్పెన్స్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. అందువల్ల అరబ్స్ ఇండియాతో చాలా ఈజీగా ట్రేడ్ చేశారు. అరబ్స్ ఇండియాతో చాలా ఈజీగా ట్రేడ్ చేశారు. నెక్స్ట్, అర్థమవుతుందా? నెక్స్ట్ ఇదే విధంగా ఏదైతే మనకు పసిఫిక్, నార్త్ పసిఫిక్ గేరే, సౌత్ పసిఫిక్ గేరే, నార్త్ అట్లాంటిక్ గేరే, సౌత్ అట్లాంటిక్ గేరే అని చెప్పి ఎట్లయితే మన గేరేస్ ఉన్నాయో, ఇక్కడ కూడా మనకి సెమీ గేరేస్ ఉన్నాయండి. బెంగాల్ గేరే ఒకటి, అరేబియన్ గేరే ఒకటి, సెమీ గేరేస్. ఎందుకంటే ఈ విండ్స్ ఉన్నాయి కదా,